నమస్తే వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వీడియోమేర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. ఈ రోజు మహర్నవమి అండి. మరి ఈ రోజు అమ్మవారు మనకి మహిషాసుర వర్ధినిగా దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజు మనకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. చక్కగా మంచి వంటలు చేయడానికి, బోల్డ్ అన్ని కబుర్లు చెప్పడానికి. మరి ఇవాళ మన గెస్ట్ ఎవరు, ఆ గెస్ట్ చేయబోయే వంటలు ఏంటో చూడాలి అంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన ముందుకు రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఈటీవీలో ప్రసారమైన పుత్తడి బొమ్మ సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితమైన నటి శిరీష ఇవాళ మన స్పెషల్ గెస్ట్. సో వెల్కమ్ చెప్పేద్దామా. వెల్కమ్ శిరీష. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్ అందరి తరపు నుంచి. సో ఎలా ఉన్నావు శిరీష? యా సూపర్. పుత్తడి బొమ్మలో అందరూ నిన్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి ఇప్పుడు పుత్తడి బొమ్మ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? పుత్తడి బొమ్మకి మించి ఇంకొకటి రాబోతుంది. ఇంకొకటా? ఓ ఈటీవీలో. ఓకే, సస్పెన్స్ అది మాకు. ఇప్పుడే రివీల్ చేయను కాకపోతే. యా, సో ఇలాంటి సస్పెన్స్ లన్నీ మనకి సీరియల్స్ లో చాలా అలవాటు అయిపోయాయి అండ్ ఆర్టిస్టులు అదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారండి. సో త్వరలో శిరీష మనకి ఈటీవీలో ఇంకొక మంచి సీరియల్లో మంచి క్యారెక్టర్ లో కనిపించబోతుంది. సో దానికోసం మనం వెయిట్ చేద్దాం. సో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు శిరీష? అసలే నువ్వు మంచి డాన్సర్వి, ఫుల్ దాండియాలు అవి ఇవి. అంటే మా ఇంట్లో అయితే ఎక్కువ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ ఉంటాము. అంత దండి అంత ఉండదు కానీ ఫుల్ అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ అంతా ఉంటుంది. సో నవరాత్రులు అంటే పూజలు, కొంచెం గుడికి వెళ్ళడం ఇలాంటిది ఏమన్నా కంపల్సరీ. సో దసరా అయితే బాగా కలర్ఫుల్ గా ఫుల్ జోష్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. నైస్. సో మనకి ఇక్కడ చక్కగా అంటే ఈ రోజు నువ్వు కొంచెం మాకు వంటలు చేసి చూపిస్తావని చెప్పి నేను ఆల్రెడీ చెప్పేశాను. సో నీకు కాస్త అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాను. నాకు తెలుసు నీకు వంట వచ్చని. సో అందుకే నీకు కొద్దిగా హెల్ప్ చేయడానికి మన షెఫ్ రాజు గారు కూడా ఉన్నారు. సో ఆయన్ని కూడా పిలిచేద్దామా? సో రాజు గారు ప్లీజ్ వెల్కమ్. ఓకే, సో శిరీష రాజు గారు కూడా వచ్చేసారు. సో తెలుసు కదా నీకు చక్కగా అభిరుచి చూస్తూ ఉంటావా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు? చూస్తుంటాను. అండ్ అది వరకు కూడా నువ్వు మన ప్రోగ్రామ్ కి వచ్చావు, చక్కగా నీకు తెలిసిన మంచి మంచి వంటలు చేసి చూపించావు. సో ఈ రోజు ఏంటి అంటే కొంచెం స్పెషల్ గా చేయాలి, ఎందుకంటే మనము నవరాత్రుల దీంట్లో ఉన్నాం కదా. సో నీకేమన్నా డౌట్స్ ఏమైనా వస్తే రాజు గారు పక్కనే ఉంటారు, నేను ఉన్నాను ఇక్కడ. నీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేయడానికి. సో టెన్షన్ అక్కర్లేదు. ఓకేనా? సో మరి స్టార్ట్ చేసేద్దాం మన ప్రోగ్రామ్. స్టార్ట్ చేద్దాం రాజు గారు. సో ఫస్ట్ ఏంటంటే వంటలు పిండి వంటలు సెగ్మెంట్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ అయితే రైస్ ఐటమ్ కానీ లేకపోతే కర్రీ టైప్ లో కానీ ఏదైనా చేయాలి. సో నీకు చాయిస్ నీకే ఇస్తానులే, నీకు ఏదొస్తే అది చెయ్యొచ్చు. సో రైస్ ఐటమ్ కానీ లేకపోతే కర్రీ కానీ, ఐ మీన్ దసరా కాబట్టి అది కొంచెం దృష్టిలో ఉంచుకొని నీ ఇష్టం. నీ ఏం రైస్ లో పులిహోర చేద్దాం. పులిహోర ఎంత పులిహోర కష్టమైనదో. సో పులిహోర అంటే మామూలుగానే ఉంటుంది కదా రాజు గారు, ఏమన్నా మీరు కొద్దిగా అడిషనల్ గా ఏమన్నా తనకి ఏమన్నా సజెస్ట్ చేస్తారా? కొంచెం డిఫరెంట్ గా ఉసిరికాయతో చేసుకోవచ్చు, కొంచెం శనగపప్పు. అంటే నాకైతే నార్మల్ పులిహోర వచ్చు, ఇంకా చేస్తే ఈజీగా అయిపోతుంది. రాజు గారు చేస్తారు, చెప్పేస్తాం. సో అంటే శనగపప్పు ఉసిరి పులిహోర. ఓకే, అలా చేద్దామా? అలా చేయొచ్చు. ఓకే, సో మరి వంటలు పిండి వంటల్లో శనగపప్పు ఉసిరి పులిహోర. శనగపప్పు ఉసిరి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగపప్పు ఉసిరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు అరకప్పు, ఉసిరికాయ తురుము అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో శిరీష మొదలు పెడదామా? స్టవ్ ఆన్ చేసాను. చేసా, అది మాత్రం నేను మర్చిపోను. ఫస్ట్ ఆయిల్. ఓకే, ఎండుమిరపకాయల. సో ఎండుమిరపకాయ తర్వాత పోపు దినుసులు, నెక్స్ట్ మిర్చి, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు, ఇంగువ, కొంచెం ఇంగువ. ఓకే, సో బేసిక్ గా మనకి పండుగలప్పుడు ఈ ఇంగువ పోపు పెట్టుకుంటే
ఆ టేస్ట్ అనేది పండుగ స్పెషల్ అనేది కూడా కొంచెం తెలుస్తుంది ఇంగువ కంపల్సరీగా. సో ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది ఎక్కువ. సో నీకు పులిహోర అంటే బాగా ఇష్టం కానీ ఇంగువ మేము అసలు ఎక్కువ వాడరా నార్మల్ గా. ఓకే ఓకే. మమ్మీ ఎలా చేస్తారంటే ముందు పులుసు చేస్తారు, పులిహోర పులుసు. అంటే అది చింతపండు దానికైతే అలాగా. ఓకే నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ ఉసిరికాయ తురుము వేయించుకోమ్మ చక్కగా నిదానంగా. సో ఈ ఉసిరికాయ తురుము వేగేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక న్యాచురల్ పెడిక్యూర్. ఒక పావు కప్పు పెరుగులో కొద్దిగా వెనిగర్ కలిపి పాదాలకు హీల్స్కు పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని కడిగేసుకున్నట్లయితే పాదాలపై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి స్కిన్ మృదువుగా తయారవుతుంది. సో ఉసిరికాయ మనం చక్కగా గ్రేట్ చేసేసుకోవచ్చు. అండ్ అది కొద్దిగా ఎక్కువ ఒక రకమైన పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం వేయించుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా పులుపు తగ్గుతుంది, ఒగరు కూడా ఉంటుంది, అది ఒగరు తగ్గి మనకి బాగుంటుంది. సో మొత్తాన్ని చూసావా, నీకు ఈరోజు నార్మల్ పులిహోర కాకుండా వెరైటీగా ఉసిరి పులిహోర నేర్పిస్తున్నారు రాజు గారు. అందులో ఫేవరెట్ లో ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఓ నీకు పులిహోరలో బోల్ రకాలు ఉన్నాయి తెలుసా? ఓ చాలా అంటే చాలా. కొంచెం సాల్ట్. సో మొత్తం రైస్ కి సరిపడి ఇప్పుడు వేసేసుకోవచ్చు రాజు. వేసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం పసుపు. సో ఎప్పుడైనా గరిటె పట్టుకుంటూ ఉంటావా శిరీష ఇంట్లో? ఎప్పుడు ఏదో అలా అప్పుడప్పుడు బాగా ఆకలిసినప్పుడు, మమ్మీ అలా ఇంట్లో లేనప్పుడు సరదాగా. నెక్స్ట్ పప్పు. సో శనగపప్పు. సో ఈ శనగపప్పుని ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. కానీ బేసిక్ గా రాజుగారు మనం పులిహోరలో పప్పు వేసుకోం కదా, ఇక్కడ ఎందుకు ఇలా పప్పు యాడ్ చేస్తున్నారు? చాలా మంది ఏంటంటే కొంచెం శనగలు ఉడికించి వేసుకుంటారు కదా. నల్ల శనగలు వేసుకుంటారు. సో ఆల్మోస్ట్ మనకు కొంచెం ఈ పప్పుతో కూడా టేస్ట్ అది వస్తుంది దగ్గర. ఎప్పుడు శనగలే ఎందుకు వేసుకోవాలి, శనగపప్పు ఎందుకు వేసుకోకూడదు? సో అది కూడా ఇలా ఉడికించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వెరైటీగా. ఓకే నెక్స్ట్ రైస్. సో ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాము, కానీ అంటే పండగ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండటానికి. కాకపోతే పులిహోర మనము నార్మల్ రైస్లో చేసుకుంటాం కదా, సో అలా చేసుకున్నా కూడా అంటే ఆ యాక్చువల్ పులిహోర టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నూనెలో వేయించిన పల్లీలు. సో పులిహోర అంటే మనకి పల్లీలు లేకపోతే అసలు నడవదు. నాకైతే అసలు పైన అవి అలా కనిపించాలి బోల్డ్ అన్ని. ఓకేనా? సో తీసేసుకుందామా ఇంకా? సో ఫైనల్ గా ఇవి ఇలా కనిపిస్తుంటే నాకు అందుకని దాచిపెట్టుకున్నావా కాసిన పక్కన పైన వేసుకోవడానికి? సో రెడీ బాగుందమ్మా, నైస్. ఓకే, మరి శిరీష చేసిన పులిహోర రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగపప్పు ఉసిరి పులిహోర తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు ఉసిరి పులిహోర రెడీ. శనగపప్పు ఉసిరి పులిహోర తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి. ఉల్లిపాయని పేస్ట్ లాగా చేసుకుని దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి జాయింట్స్ పై అప్లై చేసుకుని మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి పులిహోర తయారీ విధానం చూసారు కదా. సో శిరీష, నువ్వు చక్కగా పులిహోర చేసావు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే అయితే స్వీట్ గానీ స్నాక్ గానీ చేస్తారు, రాజుగారు చేస్తారు. సో ఈ రోజు
అబ్బా నేను అడగకుండానే చెప్పేస్తుంది. సో అర్థమైపోయింది, ఎలాగో నేను కదా గెస్ట్ ని, నాకు ఇష్టం వచ్చిందే చేస్తారని చెప్పేసి. సో నీకు చాలా తక్కువ తింటాను నేను. అవునా? స్నాక్స్ అయితే కొంచెం ఇష్టంగా తింటావా? సో రాజుగారు స్నాక్స్ చాలా ఇష్టంగా తింటుందంట. సో స్నాక్స్ లో మరి ఏం చేయొచ్చు? చెగోడీలు చేస్తాను. చెగోడి అంట, కొంచెం నువ్వుల ఫ్లేవర్ వచ్చేటట్టు నువ్వుల చెగోడీలు. ఇవైతే చక్కగా డబ్బాలో పెట్టుకుని నువ్వు షూటింగ్ కూడా తీసుకెళ్ళొచ్చు. యా ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో నువ్వుల చెగోడీలు. నువ్వుల చెగోడీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల చెగోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, పాము 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై ఉంటుంది కదా, సో నూనె వేడి పెట్టేసిద్దాం. ఓకే. సో ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టానండి. సో దీని కొరకు బియ్యం అలాగే మినపగుళ్ళు తీసుకున్నాం కదా, సో వీటిని కొంచెం దూరగా వేయించేసి మిక్సీ పట్టి ఇలా పిండి రెడీ చేసుకోవాలి. ఓ ఇందులో ఇప్పుడు బియ్యము మినపప్పు రెండు కలిపిన పిండి అన్నమాట ఇది. కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా వాము, ఓకే, అలాగే నువ్వులు. సో ఇవి పచ్చివేనా? పచ్చివే. కొంచెం కాచిన నూనె కూడా వేయాలి. అంత పడుతుందా రాజు గారు? కొంచెం పడుతుందండి. సో దీంట్లోనే కొద్దిగా పసుపు, ఈ నూనె చాలనుకుంటా. చాలండి. వేసేనా? వేసేయండి. సో ఇప్పుడు ఇదంతా కొంచెము బాగా కలుపుకోవాలి. అంటే వాటర్ కూడా వేసి మనం ముద్దలా చేసేసుకోవాలా? వాటర్ వేయకంటే ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే పిండికి మొత్తం ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా స్ప్రెడ్ కావాలి ముందుగా. సో ఆ తర్వాత వాటర్ యాడ్ చేయాలి. లేకపోతే ముందుగానే మనం వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ ఉండలుగా అలా అక్కడక్కడక్కడ ఉండిపోతుంది. సో ప్రొడక్ట్ అనేది మనకి ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఓకే ఓకే. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు జనరల్ గా మనం చెక్కలకి వాటికి ఎలా అయితే అలా ముద్ద చేసుకుంటామో అంతేగా? అంతేనండి. సరే రాజు గారు మీరు పిండి రెడీ చేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ ముఖ సౌందర్యం కోసం ఓ చిట్కా. రోజ్ వాటర్లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం తాజాగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం చెకోడీ చేసేసుకోవటమేనా? అంతే అండి. సో కొంచెం కొంచెం తీసుకొని, లేదా ఒకేసారి కొంచెం ఎక్కువ తీసుకొని అయినా. ఓకే. సో ఇలా తాలికల్లా కొంచెం మందంగా వస్తుంది. ఒకసారి పెద్దది చేసుకుని దాంట్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఓకే. నీకు తెలుసా చెకోడీ ఇలా చేస్తారు? చూడు, నేను ఇప్పుడు ఒక పెద్ద ఐడియా వచ్చి ఒక పేపర్ వేసేసి మెల్లిగా ఇంత పిండి తీసుకుని ఒకేసారి ఇలా చేసేస్తే ఇంత పొడుగు వస్తుంది. అబ్బా, కట్ చేసుకుంటూ అలా వేస్తే సరిపోద్ది. ఓకే ఓకే. సో ఇలా ఈ షేప్ లో చేయాలి. నేను కూడా హెల్ప్ చేయను రాజుగారు. మీరు ఒక్కళ్ళు ఎన్ని చెకోడీలు చేస్తారు? తప్పకుండా. నువ్వు కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? నేను పిండి ఇస్తాను, నేను ఇస్తా. థ్యాంక్ యూ. నువ్వు ట్రై చేయి. ఎవరు చెకోడీల మీద వాళ్ళు పేరు రాసుకోండి. నేను ఎస్ షేప్ లో చేస్తాను చెకోడీ. ఇప్పుడు నేను జీ అంటే కష్టమే, అన్ని మెలికలు తిరగాలంటే పిండి. సరే శిరీష, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఇంతకీ కెరియర్? యా సూపర్ బిజీ ప్రస్తుతానికి అయితే. బిజీ. సో వేరే ఛానల్ లో మంచి ప్రాజెక్ట్ కూడా చేస్తున్నావు. డిఫరెంట్ స్లాంగ్ లో. మంచి అంటే నా స్లాంగే, అలవాటైన భాషలో. యాక్చువల్లీ నేను వేసి ట్రై చేశాను, బట్ అది అలా ఆగట్లేదని ఇలా వేసాను అనమాట. సరే ఏదో ఒక ట్రై చేయి. సో బాగుంది, ఐ మీన్ మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కదా. సో నీకు బేసిక్ అంటే ఎలాంటివి క్యారెక్టర్స్ ఇష్టం చేయటం? యాక్చువల్లీ ఇప్పుడు చేస్తుంది నా డ్రీమ్ రోల్ అది. అవునా? అండ్ ఇంకా సిఐడి కైండ్ ఆఫ్ పోలీస్ గెటప్ చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. ఇది వేసి ఇలా చేశాను, మళ్ళీ దాంట్లో వేసేసరికి స్నేక్ లాగా అయిపోతుందేమో అని కలిపేసా. అది 8 అయింది. కావాలంటే కొంచెం
సో చెకోడీలు అండి చక్కగా మనకి రౌండ్ షేప్ లో చేసుకుంటాము. అంటే మనం కొనుక్కునే అలా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా అలా కొనుక్కొని తినాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా అదే చెప్పబోతున్నా. ఓకే సరిపోతాయి చాలా రాజుగారు. ఆహా సక్సెస్ఫుల్ గా మేము 2 చేసేటప్పటికి రాజుగారు మొత్తానికి నేను చేసా. ఓకే ఒక్కొక్కటిగా నా చెకోడీ నేనే వేసేస్తాను. నీ 8 కూడా వేస్తాను. చెకోడీ ప్లేట్ తో ఇలా వేయాలి. ఏం కాదు నేను వేస్తా చూడు. వావ్ జీ పాడొద్దేమో కేర్ఫుల్. అంటే 8 కూడా పాడైపోయింది. ఏమన్నా టాలెంట్ వాడేవా శిరీష నువ్వు అసలు? జాగ్రత్త నూనె అది దూరం జరుగు. అబ్బా వావ్ ఇప్పుడు జీలా వస్తుందా ఏలా వస్తుందా? జీ వస్తుందో ఏ వస్తుందో లేకపోతే ఏ పార్ట్ ఆ పార్ట్ కూడా వస్తుందో తెలియదు. సో ఈ చెకోడీలు బాగా వేగితే మాత్రం తినడానికి బాగుంటాయి అనేది మాత్రం అర్థం అవుతుంది. సో కొంచెం స్లో ఫైర్ లో కావాలి మనకంటే కొంచెం మందంగా చేసుకున్నాం కదా. అవును. వీటికి బోల్ టైం పట్టేలా ఉంది. మీరు చక్కగా కార్వింగ్ చేసి చూపించేస్తారా? తప్పకుండా. సో ఈ దసరా స్పెషల్ ఏంటంటే వాటర్ మిలన్ మీద కార్వింగ్ చేస్తారు రాజుగారు. సో చాలా రకాల ఫ్లవర్స్ చూపించారు. సో అలాగే ఈ రోజు కూడా నేను చాలా బాగా చూసాను. ఇప్పుడు కూడా వాటర్ మిలన్ తో ఈ రోజు కూడా ఒక మంచి ఫ్లవర్ చూపిస్తారు మనకి. సో చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే సో ఫస్ట్ ఒక పెద్ద సైజ్ లో మనం రౌండ్ షేప్ వేస్తున్నాను. సో సైడ్ నుంచి కొంచెం తీసేస్తున్నాను. ఓకే ఓకే కొంచెం స్లాంట్ గా ట్రిమ్ చేస్తున్నాను. ఓకే సో ముందుగా ఇలా అవుట్ సైడ్ పెటల్స్. ఓకే ఇలాంటి కార్వింగ్స్ అన్ని మనం జనరల్ గా బయటకి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ లో వాళ్ళు పెట్టినప్పుడు చూసి అబ్బా భలే చేశారు అనుకుంటుంటాం కదా. ఇలా లైవ్ గా చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంటది కదా. అప్పుడు ఇంత ఈజీ నా ఇలానే చేసేస్తారా? చూడటం చాలా ఈజీ, చేసేటప్పుడు మాత్రం బాగా ఉంటుంది. ఓకే సో పెటల్స్ కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. మన చెకోడీలు ఏంటి ఒకసారి ఏమైనా తిప్పాలా అలా ఉంచేయచ్చా వాటిని? ఇంకా అవ్వాలేమో చాలా. ఇంకా కొంచెం కావాలి. వావ్ సన్ఫ్లవర్ లా ఉంది రాజు గారు. సో నెక్స్ట్ పెటల్స్ లోపలికి వెళ్తుంటాయి. ఓహో అలా ఎలా? సో ఇది బయటికి వెళ్ళాయి కదా. సో స్టార్టింగ్ లో తీసుకున్న పెటల్స్ కి రెండింటికి మధ్యలో ఇక్కడ లోపల ఒక పెటల్ వస్తుంది. ఓకే ఓకే సో ఇది కూడా కొంచెం పీల్ చేసి తీసేస్తే మనకు ఆ పెటల్స్ ఎలివేట్ అవుతాయి. ఓకే సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో కొంచెం సైజ్ అనేది చిన్నగా అవుతూ పోతూ ఉంటుంది పెటల్ సైజ్. ఓకే సో శిరీష్ ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటావు? మాక్సిమం షాపింగ్ చేస్తూ ఉంటాం. కావాల్సిన బట్టలు నగలు అన్ని అంతే. ఇంకా మళ్ళీ ఇది ఇప్పుడు అవసరం అయింది కదా రేపు తీసుకోవాలి. చాలా బాగా రెడీ అయ్యొచ్చు తెలుసా. థ్యాంక్ యూ. సో అయిపోయింది. ఇంకొక రో వస్తుందండి. ఓకే సో షాపింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. నైస్. దాంట్లో కూడా చిన్న లీవ్స్ చేస్తున్నారా? అంటే రాజు గారు ఎక్స్పర్ట్ కాబట్టి అలా చేస్తారు. అదే నాలాంటి వాళ్ళు అయితే అక్కడతో ఆపేస్తారు. నాలాంటి వాళ్ళు అయితే లాస్ట్ ఇది ఒకటి చేసి అమ్మాయి బాగా వచ్చింది అనుకుని ఊరుకుంటాం. గుడ్. ఓకే చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఇది మన కార్వింగ్ అన్నమాట. నైస్ సో బ్యూటిఫుల్. ఇది ఇంకా రెడ్ కలర్ లో ఉంటే ఇంకా బాగా కనిపించేదేమో కదా. కానీ మనకి కాయ కొనేటప్పుడు పైన మాత్రమే కనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అంతే లైట్ తీసుకొని చూసొద్దు. అంటే ఈ లైట్ కలర్ ఫ్లవర్ అన్నమాట ఇది. అయిపోయినాయా రాజు గారు? తీసేసుకున్నామండి. అవి ఇంకా మాడిపోయినా చాలా బాగుంటాయి అనుకుంటాను. మాడటం కాదు అది, కొద్దిగా కలర్ టర్న్ అవటం అనమాట. అంటే మాటం అంటే ఇంకా ఎర్రగా ఇట్లా నల్లగా అయితే బాగుంటుంది. అంటే ఇది కొంచెం ఎక్కువ వేగినట్టు, కానీ ఇవి కూడా బాగుంటాయి కరకరలాడినట్టు టేస్ట్. చూసావా నేను వేసిన 8 అలాగే ఉంది. కాల్సింది జాగ్రత్త. చూసావా జీ ఎలా అయిందో.
జీ ఇలా కూడా రాస్తారు కదా, నువ్వు వెరైటీ జీ అనమాట. ఇలా కూడా రాస్తారు. డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదా. అవును. ఓకే, సో మొత్తానికి చెకోడీలు రెడీ అయిపోయాయి, తిందాం. వెయిట్ చేయాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఓకే ఓకే అండి. సో మరి చెగోడీలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల చెగోడీలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు కలిపి దోరగా వేయించి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వాము, నువ్వులు, ఉప్పు, పసుపు, కాచిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో చెగోడీలా చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల చెగోడీలు రెడీ. నువ్వుల చెగోడీలు తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం నగల్ని ఎక్కువ రోజులు బాక్స్లో ఉంచడం వలన దానిలో ఉన్న తేమ వల్ల నగలు నల్లబడతాయి. అలా కాకుండా ఉండాలి అంటే నగలు ఉంచిన బాక్సులో 2-3 లవంగాలు వేసి ఉంచినట్లయితే ఆ తేమంతా లవంగాలు పీల్చుకుని నగలు నల్లబడకుండా ఉంటాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఓకే, మరి ఊరించే వంట సెగ్మెంట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ. సో శిరీష, ఈ సెగ్మెంట్ ఏంటి అంటే ఇది ఊరించే వంట. సో జనరల్ గా ఏంటంటే బయట నుంచి కామన్ ఆడియన్స్ అంటే వాళ్ళు పార్టిసిపెంట్స్ గా వచ్చి, సో ఇద్దరు వస్తారు. సో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, దాంతో ఒకే ఇంగ్రీడియంట్ తో అంటే 2 రకాల వంటలు. ఇప్పుడు ఒక టొమాటో ఇచ్చాను అనుకో, టొమాటోతో ఇద్దరు 2 వెరైటీస్ అట్లా చేస్తారనమాట. సో ఈ రోజు ఇప్పుడు నువ్వు స్పెషల్ గెస్ట్ కాబట్టి నువ్వు రాజు గారు వంట చేయాలి, ఓకేనా? అయినా కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ నేనే ఇస్తాను. సో నేను ఇచ్చేది కాంపిటీషన్, మీ ఇద్దరికి కాంపిటీషన్. సో ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే. సో ఈ రోజు పండగ కాబట్టి సో పనస పొట్టు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే. పనస పొట్టు తెలుసా? ఐ మీన్ ఐడియా ఉందా నీకు? తెలుసు, కాకపోతే ఎప్పుడు మీ ఇంట్లో చేయరా? చేయలేదు. సో రాజు గారికి అయితే పనస పొట్టుతో కూడా బోల్డెన్ వెరైటీస్ వచ్చి ఏం పర్లేదు. ఐ విల్ హెల్ప్ యూ. నో, థాంక్యూ సో మచ్. సో రాజు గారు పనస పొట్టు అంటే మీరు ఎప్పుడు చేసే వెరైటీ కాకుండా ఈరోజు ఇంకొంచెం కొత్తగా వెరైటీ ఒకటి చేసి చూపించాలన్నమాట. ఓకేనా? సో శిరీష, మన ఇద్దరం ఆలోచిద్దాం. ఓకే. సో ఇదేమో ఇలా చిన్నగా ఉంది కదా, కావాలంటే రాజుగారు హెల్ప్ కూడా తీసుకోవచ్చు మధ్యలో మనం. ఇప్పుడు దీన్ని మనము ఏం చేస్తే బాగుంటుందంటావు? ఏదైనా చేద్దాం. ఏదైనా రాజుగారు పాపం అలా దీన్ని చూస్తే నీకు ఏమన్నా చేయొచ్చు అన్న ఐడియా వస్తుందా? ఫ్రై చేయొచ్చు అంటే కర్రీస్ చాలా చేసున్నాం కదా. సో రాజుగారు, మేము దీన్ని ఫ్రై చేయాలనుకుంటున్నాము. ఆ ఫ్రై లో ఇంకేమైనా వేసుకుంటే బాగుంటుందా? ఏదైనా ఆకుకూర ట్రై చేయొచ్చు. తోటకూర. ఓకే. ఎందుకని అడగవే, రాజుగారు అన్ని ఫ్రైల్లో తోటకూర వేస్తారు కాబట్టి. ఎందుకు మీకు ఫేవరెట్ తోటకూర? అట్లా కాదు, తోటకూర కాంబినేషన్ దేనికి సెట్ అవుతుందో దాన్ని బట్టి కొన్ని. ఓకే ఓకే ఓకే. సరే, మేము ఏం చేస్తామంటే అదే శిరీష చేస్తుంది ఏంటంటే పనస తోటకూర వేపుడు. ఓ, పనస తోటకూర వేపుడు. ఓకే. మీరేమో పులుసు చేస్తారు. మీరే అడిగారు కదా ఇప్పుడు వెరైటీగా ఉండాలని చెప్పేసి నువ్వుల కాంబినేషన్ లో పనస నువ్వుల పులుసు. ఓ, సో శిరీష స్టార్ట్ చేసేస్తావా? ఏదో మీ సౌజన్యంతో, గీత సౌజన్యంతో ఇప్పుడు శిరీష వంట చేస్తుంది అనమాట. ఓకే, మరి పనస తోటకూర వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస తోటకూర వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిరీష స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించా. ఓకే. ఆయిల్. ఓకే, ఇది కామన్ అయిపోయింది, అది లేకుండా ఏం చేసుకోలేదు. చేయొచ్చు, కూరలు కాదు ఏవైనా సలాడ్లు ఇలాంటివి. సో పోపు, ఎండు మిరపకాయలు, కొంచెం నూనె వేడితే ఫాస్ట్ గా వేగుతుంది. పోపు దినుసులు. ఓకే. అండ్ మిర్చి, కరివేపాకు. అంత వేయకూడదు, కొంచెం వేయాలి. చాలు, అంటే వేసుకోవచ్చు.
బాగా ఎక్కువ జుట్టు పెరగాలంటే ఎక్కువ కరివేపాకు తినాలి. ఓ వెల్లుల్లిపాయ వెయ్యి బాగుంటుంది. వేసేయి, నాకు ఇష్టం. మన వంట కదా, మన ఇష్టం చోటు చేసుకుంటాం. ఓకే. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, అందుకే ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ సో ఉడికించుకున్న పనసపొట్టు. పనసకాయతో ఏంటంటే మనం కొంచెం లోపల లేతగా ఉంటుంది కదా, అలా ముక్కల్లా వస్తుంది. పలావులు చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, కుర్మాలు చేసుకోవచ్చు. సో సరిపడా వేసేస్తున్నావా? కారం ఓకే, చాలా కొంచెం ఎక్కువ తిందామా? కొంచెం ఎక్కువ తిందామా? నీకు చాలే, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. కొంచెం పసుపు. ఓకే, వేగుతుంది కదా, ఇప్పుడు తోటకూర వేసేయి. సో ఆకుకూర మేము తోటకూర తీసుకున్నాము, మీరు వేరే దేంతోనైనా ట్రై చేయొచ్చు. అంటే మెంతి కూర, నువ్వు సగం ఏమో గిన్నెలో ఉంచుతున్నా, సగం కింద పడేస్తున్నావు. అంటే అప్పుడప్పుడు స్టవ్ కూడా ఆకలేస్తుంది, అందుకనే తినమ్మా, స్టవ్ తిను. తోటకూర ఆరోగ్యానికి మంచిది, తిను. ఎప్పుడు మనమే తింటే అవి కూడా హర్ట్ అవుతూ ఉంటాయి. ఓహో, ఇప్పుడు మీ అందరికి అర్థమైందా ఎందుకు పొయ్యి మీద మనం వేస్తాము? మనం తెలియకుండానే కొంచెం స్టవ్ కి కూడా పెడుతున్నాం అన్నమాట. సో మూత పెట్టేద్దామా? మగ్గుతుంది. సో ధనియాల పొడి కూడా వేసేస్తావా? ఒక స్పూన్ వేద్దామా? వేయి కొంచెం, మనం ఎలాగో ఘాటుగా కావాలనుకున్నాం కదా. బాగుంది ఇది ఏదో చూడ్డానికి, కొంచెం కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా. ఓకే, ఇప్పుడు దసరా అంటేనే బేసిక్ గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బతుకమ్మ కూడా బాగా ఎక్కువ చేస్తుంటారు కదా. దసరా కంటే మా ఊర్లో బతుకమ్మ బాగా సెలబ్రేట్. బతుకమ్మ బాగా. సో అయితే నీకు కూడా బతుకమ్మ బాగా, ఐ మీన్ చిన్నప్పుడైతే బాగా ఆడేదాన్ని. ఇంకా పాటలు పాడటం ఇవన్నీ కూడా బాగా వచ్చుంటు కదా. పాటలు పాడడం అంటే అది మరి అలా ఒక బతుకమ్మ పాట పాడతావేమోనని నేను అనుకుంటున్నాను. బతుకమ్మ ఆడడం తెలుసు, పాడడం అంటే ఆలోచన. ఆడుతూ పాడతారు కదా పెద్దవాళ్ళు పాడుతుంటే మనం ఫ్లోలో శృతి కలిపేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ పెద్దవాళ్ళు పాడమందో? ఓకే, ఒక లైన్ అయితే తెలుసు. ఏ పాట వచ్చు? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల, అదే వచ్చు. పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మోరిల్ల బతుకమ్మ ఉయ్యాలో, మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో, ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఏది పడితే బతుకమ్మ బతుకమ్మ. ఓ అలా జరిగిందా? ఫ్రై అయిపోయిందా? ఆఫ్ చేసేసుకుందామా? దీనిపైన కొంచెం ఫ్లేవర్ అండ్ గార్నిష్ కోసం కొత్తిమీర. ఓకే, కొద్దిగా వేద్దాం. ఆల్రెడీ మనం చాలా ఆకుకూర వేసాం కదా. అంటే నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ తింటాను. కొత్తిమీర ఎందుకు తింటావు? ఇష్టం నాకు. అవునా? ఓకే, శిరీష కాస్త కొత్తిమీర ఎక్కువ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసింది. అయినా పర్లేదు, ఆకుకూరలు ఏవైనా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఏమంటారు రాజు గారు? అంతే. ఓకే, మరి పనస తోటకూర వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస తోటకూర వేపుడు తయారు చేసే విధానం. ముందుగా పనస పొట్టు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనస పొట్టు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన తోటకూర వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస తోటకూర వేపుడు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. యాపిల్, గ్రేప్స్, పొటాటో ఈ మూడింటి గుజ్జును సమపాళల్లో తీసుకుని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, మరి శిరీష చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు రాజు గారు చేసే వెరైటీ చూద్దాం. సో రాజు గారు, మీరు పులుసు అన్నారు కదా? అవునండి. సో నువ్వుల కాంబినేషన్ లో పనస నువ్వుల పులుసు. ఓకే ఓకే, మరి పనస నువ్వుల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు,
నువ్వుల పొడి పావు కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిరీష, ఇప్పుడు మనం రాజుగారు పులుసు ఎలా చేస్తారో చూద్దాం. ఫ్రై బాగుంటుందా, పులుసు బాగుంటుందా? అవును. ఓకే, సో కొద్దిగా ఆయిల్. ఓకే, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది రాజుగారు మీకు పనస పొట్టుతో పులుసు చేయాలని? సో అంటే కొంచెం మనకు ఆ పులుసు ఆ పనస ఫ్లేవర్ లో వస్తే కొంచెం బాగుంటుంది, డిఫరెంట్ గా. అది జనరల్ గా ఎప్పుడు కూరలు తప్పితే పులుసుల్లో పనస పొట్టు లేదా ఆవ పెట్టి అవే చేస్తూ ఉంటారు కదా. సో ఎండుమిరపకాయలు. ఓకే, సో తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఈ రెండే వాడుతున్నాను. రేపు ఎప్పుడైనా నిన్ను ఎవరైనా పనస పొట్టుతో నీకు వంటలు వచ్చా అంటే సూపర్ గా వచ్చని చెప్పు. ఈ రెండు ఇప్పుడు నీకు గుర్తుంటాయి కదా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టచ్చు. అంటే ఇంట్లో చేయరు అన్నావు కదా. అవునవును, ఎప్పుడు అసలు ట్రై చేయలేదు మా ఇంట్లో. సో కాబట్టి ఈసారి ఇప్పుడు నువ్వు తిని నీకు నచ్చితే నువ్వు కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు. వెల్లుల్లి రెబ్బలు. ఓకే, రాజుగారు సేమ్ మన పోపు కాపీ కొట్టారు తెలుసా. అవును. అలాగే పచ్చిమిర్చి కూడా మనదే. కరివేపాకు. ఓకే, ఇది కూడా మందే, సేమ్ టు సేమ్. సో కొద్దిగా ఇంగువ. ఇది మంది కాదు, ఇది నీ పులిహోరలోంచి కాపీ కొట్టారు. సో మెయిన్ పులుసుకు కూడా మనకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చక్కగా అంటే ఏ కర్రీకైనా ఇంకా పోపు కంపల్సరీ. అంటే కొన్ని రెసిపీస్ కి పర్టికులర్ గా పోపు చాలా ఉన్నవి, వాటిలో పోపు కంపల్సరీ. ఇప్పుడు ఇందులో ఏంటంటే పులుసులో కూడా మనకి పోపు తేరుతూ ఉంటుంది కదా పైన అట్లాగా. సో ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో సో ఉడికించేసి పెట్టింది. అలాగే సరిపడా ఉప్పు. సో కొద్దిగా కారం. ఓకే, ఎందుకు మిర్చి వేసి కారం కూడా వేస్తున్నారు? సో ఇది బాగుంటుంది. కొంచెం పసుపు. సో అంటే చింతపండు గుజ్జు వేస్తాం కదా. సో శిరీష, ఇప్పటిదాకా నువ్వు అంటే రకరకాల క్యారెక్టర్స్ చేసావు కదా, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? అంటే నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అవ్వచ్చు, లేకపోతే నీ కెరియర్ పరంగా ఇప్పటిదాకా నువ్వు చేసిన క్యారెక్టర్స్ పరంగా నువ్వు సాటిస్ఫై అయిన థింగ్ అవ్వచ్చు. ఏంటి అంటే ఏదైనా ఒక మంచి మెమరీ షేర్ చేసుకోవాలి అంటే ఏం చేసుకుంటావు? చాలా ఉన్నాయి, ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్కటి ఉంటుంది. సో పుత్రబొమ్మ చేసినప్పుడు ఏంటి నీకు బెస్ట్ మెమరీ? నేను ఆ ప్రాజెక్ట్ చేస్తున్న రోజుల్లో ఎవరు ఏం అనలేదు. ఇంకో ప్రాజెక్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక సీన్ ఏదో చేసాము, జస్ట్ వెనకాలకి ఇలా ఫాల్ అయిపోయి అలానే లేచి వెళ్తూ ఉండాలి. అప్పటి వరకు మా డైరెక్టర్ ఎప్పుడు ఇంత బాగా చేసామని ఎప్పుడు పొగలేదు. సో ఓన్లీ ఆ ఎక్స్ప్రెషన్ కి కాల్ చేసి మరీ చెప్పారు అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ ఏమైనా చూపించగలుగుతావా? ఇప్పుడు ఎవరో ఒకరు కొట్టాలి, లేకపోతే మా ఆయనకి ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలి. ఇలా కొడతాను, ఓకే, నువ్వు అలా ఎక్స్ప్రెషన్. ఓకే, రెడీ? రెడీ. కొట్టనులే, సీరియల్లో లాగే కొడతాను. ఇంకా రెడీ? 1 2 3. అంటే యాక్చువల్లీ అక్కడ కొడితే ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి, అంటే సీరియల్ కి ఇన్ని ఎక్స్ప్రెషన్స్ కావాలి కంపల్సరీ. అది 1.5 minute 2 minutes షార్ట్ కట్ చేయకుండా కంటిన్యూస్ గా ఒకటే లుక్, ఐ బ్లింక్ చేయకుండా చూసి చేశాను. నా దెబ్బని ఫీల్ అయ్యావు అనమాట ఇంతసేపు. బాగా ఫీల్ అయ్యావు, బాగుంది, నైస్. కానీ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా అలానే రికగ్నైజ్ చేస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్ ని. అవునవును, అది అంటే చాలా హిట్ సీరియల్ కదా యాక్చువల్ గా. సో ఇది వేగిపోయింది. సో దీంట్లో చింతపండు గుజ్జు. ఓకే, వాటర్ కూడా కావాలి కదా. సో తర్వాత వేస్తుంది, ఇది కొంచెం మనకు మగ్గిన తర్వాత చింతపండు. ఓకే, సో అప్పుడు వాటర్ యాడ్ చేస్తుంది. సో ముందుగానే వేసుకుంటే కొంచెం మనకు అది ఎక్కువ టైం తీసుకుంటుంది మగ్గడానికి. సో మీ అక్క ఎప్పుడో సీరియల్స్ లోకి వచ్చింది కదా, సో నువ్వు అంటే కొంచెం లేట్ గా వచ్చావు కదా. చాలా లేట్ గా వచ్చాను. నీకు అనిపించిందా ఎందుకు నేను ఇంత లేట్ గా వచ్చాను, ఏమన్నా ఇంకొంచెం ముందు వచ్చుంటే ఇంకా బాగుండేది అని అలా ఎప్పుడైనా అనిపించిందా? అలా ఇప్పుడు అనిపించలేదు. అంటే నేను అసలు ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? ఎప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా, స్టడీస్ అలానే ఉండేదాన్ని. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా అలా అడగక ఇచ్చిన మనసు, ఆ తర్వాత 1 by 1 అలా కంటిన్యూ అవుతుంది. అవును, ఓకే. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చావు, కంటిన్యూస్ గా బిజీ అయిపోయాను, ఇదే క్యారీ ఆన్ చేస్తున్నాను. నైస్. ఇప్పుడు రాజు గారు ఓకే, కొంచెం దగ్గరకు వచ్చేసింది. సో దీంట్లో కొంచెం బెల్లం. సో పులుసు అన్నాక కొంచెం బెల్లం ఉండాలి కదా.
అప్పుడు స్వీట్ అయిపోతుంది కదా. పులుసు అంటే కొద్దిగా స్వీట్ ఉండాలన్నమాట. అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా జీలకర్ర పొడి, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. మనకెందుకు ఇందాక ఎంటీఆర్ మసాలా సజెస్ట్ చేయలేదన్న? ఆయన వేద్దామని క్రెడిట్ అంతా ఆయన కొట్టేద్దామని. సో నువ్వుల పొడి కాంపిటీషన్ కదా, కొన్ని మనసులో పెట్టేసుకున్నారు రాజు గారు. అమ్మా. సో కొంచెం నువ్వులు వేయించేసి పొడి కొట్టేసుకున్నాం. ఓకే. సో ఇది మనకు టేస్ట్ ఇస్తుంది, అలాగే కొంచెం చిక్కదనాన్ని కూడా హెల్ప్ చేస్తుంది. నీళ్ళు వేద్దామా రాజు గారు? కొంచెం మజ్జిగ వేద్దాం అన్నట్టు నీళ్ళు. ఓకే, ఇది కొంచెం మరిగితే మనకు రెడీ అండి. రెడీ. ఓకే, ఇది కొంచెం ఒక మరుగు రావాలండి. ఓకే ఓకేనా రాజు గారు? వచ్చింది. కొద్దిగా కొత్తిమీర. ఇదైతే ఇది మన మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ కాపీ. అంటే నీకు ఇష్టం అన్నావు కదా, అందుకని కొద్దిగా మనల్ని ఇలా ఇంప్రెస్ చేయడానికి, నిన్ను కూడా ఇంప్రెస్ చేయడానికి రాజు గారు కొత్తిమీర వేసేసారు. ఓకే, రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకున్నాం. కొత్తిమీర ఇష్టం అని చెప్పింది నువ్వే తెలుసా నాకు. అంటే ఆకుకూరలు ఇష్టం అంటే అది ఓకే, పర్టికులర్ గా కొత్తిమీర నాకు ఇష్టం అన్నావు కదా. మామూలుగా నచ్చుతుంది అది ఆ ఫ్లేవర్. అవును, అంటే బాగుంటుందిలే కొత్తిమీర. పర్టికులర్ గా కొత్తిమీర కూడా ఇష్టం అని చెప్పింది నువ్వే, గుర్తుంటుంది ఇది నాకు. మజ్జిగలో వేసుకొని తెగ తాగేస్తుంటారా షూటింగ్ లో, అందుకనే కొత్తిమీర అంటే ఇష్టం. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో పనస నువ్వుల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, మరి పనస నువ్వుల పులుసు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస నువ్వుల పులుసు తయారు చేసే విధానం. ముందుగా పనస పొట్టు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనస పొట్టు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస నువ్వుల పులుసు రెడీ. ఓకే అండి, మరి అన్ని వంటలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము. ఇప్పుడు మేము టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు 1 by 1 వరుసగా మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. ఫస్ట్ శిరీష చేసిన పులిహోర నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్, శిరీష తీసుకో. నేనే ఫస్ట్. నువ్వు గెస్ట్ కదా. పల్లీలు తిను. దీంట్లో మాత్రం కొత్తిమీర వదిలేసింది పాపం. దీంట్లో ఎందుకు కొత్తిమీర వేయలేదు మనం? నీకు అప్పుడు గుర్తు రాలేదు కొత్తిమీర ఇష్టం అన్న సంగతి. బాగుంది. అంటే కొంచెం ఉసిరి పులుపు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఎక్కువ పులుపు అవ్వలేదు, సరిపడా ఉంది. అండ్ ఎక్స్ట్రాగా మనం ఆ శనగపప్పు కూడా వేసుకున్నాం కదా, బాగుంది టేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ చెకోడి. ఇదిగో జీ తీసుకో. మీకే జీ విత్ లవ్. అసలు నువ్వు 8 తీసుకో. తీసుకున్నా. జీ ఫర్ గీత. ఇది చాలా బాగుంది, క్రిస్పీగా, గుల్ల గుల్లగా బాగుంది. మినపప్పు వేయడం వల్ల ఇంకా బాగుంది టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. నైస్. సో ఇంట్లో కూడా ఈజీగా మనం ఇలా చకోడీలు చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పులుసు టేస్ట్ చూద్దామా లేకపోతే ఫ్రై టేస్ట్ చూద్దామా? ఇష్టం, ఏదైనా ప్రాబ్లం లేదు. రాజుగారు ఫస్ట్ ఫ్రై అన్నారు. ఓకే, సో రాజుగారు తీసుకోండి. ఎలా ఉంది? స్పైసీగా ఉంది. మరి పచ్చిమిరపకాయలు అంత వేసి కారం అంత వేస్తే స్పైసీగా ఉండక ఏముంటుంది? బట్ మంచి టేస్టీగా వచ్చింది. కారం కారంగా. సో ఆ పనస పొట్టు ఫ్లేవర్, తోటకూర ఫ్లేవర్ సూపర్.
నెక్స్ట్ పులుసు. సో ఇది ఫస్ట్ నీకు. పుల్ల పుల్లగా తీతీగా యమ్మీగా ఉంది. వేడన్నము నెయ్యి, అది వేడి వేడి పులుసు చాలా బాగుంది రాజు గారు. ఓకే అండి. సో పులుసుని ఇంకా మనకి ఇందాక అనుకున్నట్టుగా ఆ ఇంగు పోపు అది పెట్టుకున్నాం కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. పోపు మీద టోటల్ గా డిపెండ్ ఉంటుంది పులుసు అనేది. అండ్ ఆ చింతపండు రసంలో ఈ పనస పొట్టు కూడా బాగా ఉడికి మంచి టేస్ట్ వచ్చింది. అవునండి. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ఎవరు విన్నర్ చెప్పలేదు. నేనే, ఎందుకంటే అన్ని వంటలు తిన్నాను కాబట్టి, దగ్గరుండి చేయించాను కాబట్టి. ఎస్, అయితే ఇప్పుడు మనం చక్కగా తినేసాం కదా. సో వీటిల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయి అనేది మన అరుణ గారు చెప్తారు, విందామా? ఓకే. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన శనగపప్పు ఉసిరి పులిహోర, శనగపప్పు, ఉసిరికాయ, రైస్, పల్లీలు, ఇంగువ. అమేజింగ్ అండి నిజంగా. అంటే మనం పండగ పూట కూడా చక్కటి డయట్ ఫాలో అవ్వచ్చు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ. హెల్తీ రెసిపీస్ టేస్టీగా కూడా ఉంటాయి, అదే టైంలో మనకు చక్కటి పోషక విలువలు కూడా అందిస్తాయి అన్నదానికి ఇలాంటి రెసిపీస్ చాలా చక్కటి ఉదాహరణ అండి. చాలా బాగుంది. శనగపప్పు రైస్ మూలంగా మనకు ముఖ్యంగా కావాల్సిన ఆ ప్రోటీన్, ఆ మాంసకృతులు, పిండి పదార్థాల బ్యాలెన్స్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగుందండి డెఫినెట్గా. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన నువ్వుల చెగోడీలు, నువ్వులు, మినపప్పు, బియ్యపిండి, వాము. చూసారా మన ట్రెడిషనల్ రెసిపీస్ ఎంత చక్కటివో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో కూడా నేను ఇంతకు ముందు చెప్పిన పిండి పదార్థాలు, మాంసకృతులు బ్యాలెన్స్ ఉంది, నువ్వులు ఉన్నాయి, నూనె అనగానే కొంచెం శరీరం కష్టపడుతుందని చెప్పి వాము అరుగుదలకి వాము ఉంది ఇందులో. సో ఇంత చక్కటి బ్యాలెన్స్, ఇంత ఆలోచన, ఇంత థింకింగ్ ప్రాసెస్ యాడ్ చేసి చేసిన ఈ ట్రెడిషనల్ రెసిపీస్ చాలా బాగుంటాయండి. డెఫినెట్గా చెగోడీలు క్యాలరీస్ ఎక్కువగానే ఉంటాయి, కానీ అందులో ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా వేస్ట్ కాదు. ఇట్స్ నాట్ యూస్లెస్. కొంచెం మనకు ఉపయోగపడే రెసిపీస్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు నో ఆప్షన్స్ అండి. మన ట్రెడిషనల్ రెసిపీసే డీప్ ఫ్రై చేసుకొని ఒకటి అలా తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఊరించే వంటలో కూడా మీరు ఇలా ట్రెడిషనల్ రెసిపీసే చూస్తున్నారు. అంటే పనస నువ్వుల పులుసులో ఇప్పుడు ఆ వాడిన పదార్థాలు చూడండి ఒక్కసారి. పనస పొట్టు, నువ్వులు, చింతపండు, ఇంగువ. సో అన్నీ కూడా కలగలిపి మనకు ఒక్క దాంట్లోనే ఆ పోషక విలువలు అన్నీ కూడా ఉన్నాయి. సో ప్రత్యేకించి మనం విడిగా నువ్వులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, మోకాళ్ళ నొప్పులకు మంచివి అని మనం ప్రత్యేకించి తీసుకోకుండా మన ఆహారంలో భాగంగా ఇలా క్రియేట్ చేసుకుంటే డెఫినెట్గా అది సుపీరియర్. అదేవిధంగా పనస తోటకూర వేపుడు కూడా పనస పొట్టు, తోటకూర, వెల్లుల్లి, ధనియాలు. ఇది కూడా చూడండి మనకు ఈ వెల్లుల్లి, ధనియాలు, నువ్వులు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకించి కొన్ని పనులు ఉన్నాయన్నమాట బాడీలో. దానికి ఆ పనులు సక్రంగా చేస్తాయి కాబట్టి అవి మనం డయట్లోనే యాడ్ చేసుకొని తీసుకునే విధంగా ఉండాలి. సో పండగ పూట మళ్ళీ మీరు చక్కటి రెసిపీస్ చూసారండి. శనగపప్పు ఉసిరి పులిహోర, నువ్వుల చెగోడీలు, ఆ తర్వాత పనస నువ్వుల పులుసు అండ్ పనస తోటకూర వేపుడు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పులిహోర లాంటివి తయారు చేసేటప్పుడు రైస్ ఆఫ్ బాయిల్ అయిన తరువాత ఆ రైస్కి కొద్దిగా నిమ్మరసం, నెయ్యి యాడ్ చేసినట్లయితే రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఓకే, సో శిరీష థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వచ్చి మంచి వంటలు చేసావు, బోల్డని కబుర్లు చెప్పావు. అండ్ ఇలాగే నువ్వు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఎప్పుడు అందరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అమ్మవారి ఆశీస్సులు నీకు ఎప్పుడు అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇన్వైట్ చేసి ఇక్కడ ఇన్ని వంటలు చేపించినందుకు. యూ వెల్కమ్. అండ్ మళ్ళీ ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇయర్ నుంచి ఫుల్ హ్యాపీగా ఉండండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే శిరీష, బాయ్. ఓకే అండి, మరి దేవి నవరాత్రుల స్పెషల్ వంటల్ని చూసారు కదా. సో రాజు గారు, ఈ రోజు మహర్నవమి రోజు కూడా చక్కగా మనము మంచి మంచి వెరైటీస్ చేసి చూపించేసాము ఆడియన్స్ కి. అవునండి. సో చాలా బాగున్నాయి రాజు గారు టేస్ట్ వైజ్ గా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ దసరా ఎపిసోడ్ లో మరింత స్పెషల్ గా ముస్తాబై మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.